త్రిపులార్ గారిని తీసుకెళ్లి మొత్తం సిద్ధగొట్టేశారు. చాలా టార్చర్ పెట్టారు పాపం ఆయన. కస్టోడియల్ టార్చర్ అంటారు దాన్ని. ఎందుకంటే ఒక చట్టం ఒక రాజ్యం కలిపి ఒక వ్యక్తి మీద ఒక ఇండివిజువల్ మీద దాడి చేయడం అది. ఇప్పుడు బయటోడు ఎవడన్నా వచ్చాడు అనుకోండి మీదకి, ఆడు మహాబలవంతుడు ఒక 20 మంది వచ్చేసారు, వాళ్ళు 10 కొడితే మనం ఒకటన్నా కొడతాం తిరిగి. అదే పోలీసులతో చేయిస్తే మన పోలీసుల మీద తిరగబడలేదు, ఎందుకంటే పోలీసుల మీద తిరగబడితే అది ఇంకో కేసు అవుతుంది మళ్ళీ. సో అది చట్టం, అది రాజ్యం. ఒక రాజ్యం ఒక ఇండివిజువల్ మీద దాడి చేసిందండి ఆ రోజున. దీని అంతటికి ఎవరయ్యా పాత్రధారి అంటే ఇగో పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ స్థాయికి వెళ్ళాడు. ఎంతో కష్టపడి ఉంటాడు అక్కడ దాకా. కానీ జగన్ గారు చెప్పిన మాట వినడం ద్వారా ఇవాళ ఇలాంటి ఒక పెద్ద కేసులో A1 ముద్దాయిగా ఎంత అవమానం అండి అది. ఒక అడిషనల్ డీజీపీ అతను ముద్దాయి అవడం ఏంటి? గతంలో ఏదో విడాకుల కేసు ఉందలేండి, అది కొన్ని ఫ్యామిలీ కేసు అనుకుని తీసేద్దాం. కానీ ఇలాంటి ఒక కేసులో నేరస్తుడిగా FIR లకు ఎక్కటమా, అది కూడా చివరి అంకంలో ఇగో 2 సంవత్సరాలు రిటైర్ అయిపోతానగా, ఇంత అవమానం అవసరం అతనికి. గతంలో శ్రీలక్ష్మి గారు జగన్ గారిని నమ్మి ఆయన చెప్పిన పని చేసినోడల్లా ఇలాంటి ఎండింగ్ ఏనండి. క్లైమాక్స్ రక్తకన్నీరేక ప్రతి ఒక్కడికి. ఈ కేసులో రఘురామరాజు గారు పెట్టిన కేసులో A1 పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ.